Hello students, welcome to Srinath Academy. ఈ వీడియోలో మనం one of the most important 4 mark question చూద్దాం students. So which is nothing but define strain energy and derive the equation for the strain energy అన్నమాట. So ఇది మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ చాప్టర్ లో ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. So please do subscribe the channel for more updates. So let's begin the video. ఇప్పుడు మనం వీడియో బిగిన్ చేస్తే బ్లూ ప్రింట్ ఒకసారి చూస్తే మన క్వశ్చన్ పేపర్లో 17th క్వశ్చన్ ఏదైతే ఉందో అది మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తాం. అండ్ స్ట్రెయిన్ ఎనర్జీ అంటే ఏంటో మీరు డెఫినేషన్ రాయాలి ఫస్ట్. నెక్స్ట్ ఏం చేయాలంటే ఆ స్ట్రెయిన్ ఎనర్జీకి మీరు ఈక్వేషన్ని డెరైవ్ చేయాలి. ఇది 2 స్టెప్స్ అనమాట. సో ఫస్ట్ స్ట్రెయిన్ ఎనర్జీ అంటే ఏంటి? సో స్ట్రెయిన్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ ద పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ బాడీ వెన్ ఇట్ ఈజ్ అండర్ స్ట్రెయిన్ డిఫార్మేషన్. సో ఒక బాడీ మీద మీరు స్ట్రెస్ అప్లై చేశారు, అప్పుడు ఏమైతుంది? దాంట్లో స్ట్రెయిన్ వస్తుంది. అంటే ఫోర్స్ అప్లై చేస్తే ఏమైంది? ఇప్పుడు ఒక వైర్ తీసుకుని దాని మీద ఫోర్స్ అప్లై చేస్తే లాంగ్ ఇలా నేను ఫోర్స్ అప్లై చేస్తే లాగితే దాని యొక్క లెంత్లో చేంజ్ వస్తుంది, సాగుతుంది. సో అది స్ట్రెయిన్ అంటాం. ఎంత ఎలాంగేషన్ వచ్చింది అనేది స్ట్రెయిన్ అనమాట, మనకు తెలుసు. సో ఇలా ఎప్పుడైతే ఇది స్ట్రెయిన్ అవుతుందో, ఇలా స్ట్రెయిన్ అయినప్పుడు దీని యొక్క షేప్ చేంజ్ అయినప్పుడు అప్పుడు దీంట్లో కొంత పొటెన్షియల్ ఎనర్జీ డెవలప్ అవుతుంది అనమాట. స్ట్రెయిన్ అయినప్పుడు ఆ పొటెన్షియల్ ఎనర్జీని మనం స్ట్రెయిన్ ఎనర్జీ అని అంటాం. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని డెరైవ్ చేయమని చెప్తున్నారనమాట. సపోజ్ మనం ఒక వైర్ తీసుకుందాం, దీని యొక్క లెంత్ ఎల్ అనుకుందాం అనమాట. ఓకే స్టూడెంట్స్, సో దీని మీద ఏం చేసామంటే ఎఫ్ అనే ఫోర్స్ యాక్ట్ చేసాము. ఓకేనా? ఈ వైర్ మీద ఎఫ్ అనే ఫోర్స్ యాక్ట్ చేసాం, ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేసాం అనమాట. సో అప్లై చేస్తే దీని యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ అనుకుందాం. సో ఇప్పుడు స్ట్రెస్ ఎంత అవుతుంది? స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ పర్ యూనిట్ క్రాస్ సెక్షన్ ఏరియా, దట్ ఈజ్ ఎఫ్ బై ఏ అవుతుంది. దెన్ ఇప్పుడు స్ట్రెయిన్ ఎంత అవుతుంది? సపోజ్ దీని మీద మనం ఫోర్స్ అప్లై చేయడం వల్ల దీని యొక్క లెంత్ ఇంక్రీజ్ అయింది అనమాట. సపోజ్ దీంట్లో వచ్చిన చేంజ్, దీని యొక్క లెంత్ ఎంత ఇంక్రీజ్ అయిందంటే కనుక ఈ అనేది ఎలాంగేషన్ అనుకుందాం స్టూడెంట్స్, లేదంటే ఎక్స్ అనుకుందాం. కొన్ని ఈ అని అనుకోండి, ఈ అనే ఎలాంగేషన్ అయింది అనుకోండి, అంటే చేంజ్ ఇన్ లెంత్ ఈ అనుకోండి. సో ఈ బై ఒరిజినల్ లెంత్, క్యాపిటల్ లెంత్, ఇదేంటిది? స్ట్రెయిన్ అనమాట. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఏంటంటే కనుక స్ట్రెయిన్ ఎనర్జీని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసాం? ఫోర్స్ అప్లై చేసాం అండ్ దీంట్లో కొంత ఎలాంగేషన్ వచ్చింది. సో కొంత వర్క్ డన్ మనము ఇక్కడ చేసాం స్టూడెంట్స్. సో ఆ వర్క్ డన్ మనం ఫైండ్ అవుట్ చేస్తే W ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ స్మాల్ వర్క్ డన్. సో స్మాల్ వర్క్ డన్ అంటే ఏంటంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, లేదంటే ఎంత ఎలాంగేషన్లో చేంజ్ వచ్చింది. సపోజ్ దీని మీద మనం ఫోర్స్ అప్లై చేస్తే డిఈ అంటే కొంత చేంజ్ వచ్చింది, డి అనే చేంజ్ వచ్చింది. అప్పుడు డి అనే చేంజ్ రావడానికి మనం చేసిన వర్క్ డన్ ఎంత అంటే DW. ఇప్పుడు టోటల్ చేంజ్ ఎంత వచ్చింది? ఈ మొత్తం చేంజ్ వచ్చేసి ఈ అనమాట. సో డి అనే చేంజ్ రావడానికి మనం చేసిన వర్క్ డన్ DW అయితే ఈ అనే ఎలాంగేషన్ రావడానికి చేసిన వర్క్ డన్ W. సో దట్ W ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ స్మాల్ వర్క్ డన్స్, దట్ ఈస్ ఎఫ్ ఇంటూ డిఈ అనమాట. అండ్ ఇక్కడ ఎఫ్ బదులు ఏంటంటే మనకి యంగ్స్ మాడ్యులస్ తెలుసు. సో యంగ్స్ మాడ్యులస్ వచ్చేసి ఏంటి? స్ట్రెస్ బై స్ట్రెయిన్, అంటే ఎఫ్ బై ఏ డివైడ్ బై ఈ బై ఎల్ అనమాట. సో దీని ప్రకారం చూస్తే విచ్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ఎల్ బై ఏ ఇంటూ ఈ, యంగ్స్ మాడ్యులస్. సో దీని నుంచి మనం ఏం చేయొచ్చు అంటే ఫ్రమ్ దిస్ మనం ఫోర్స్కి వాల్యూ రాయొచ్చు, విచ్ ఈజ్ నథింగ్ బట్ YAE బై ఎల్. ఇదంతా కూడా రఫ్లో సిన్స్ అని పెట్టి యంగ్స్ మాడ్యులస్ నుంచి ఫోర్స్ వాల్యూ తీసుకొచ్చి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ Y ఇంటూ ఏ ఇంటూ ఈ డివైడ్ బై ఎల్ ఇంటూ డిఈ అంటాం. దీనికి ఇది వర్క్ డన్కి. సో ఇది వర్క్ డన్కి ఇప్పుడు. అండ్ ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేద్దాం. బై అనేది కాన్స్టెంట్, ఏ అనేది కాన్స్టెంట్, ఎల్ అనేది కాన్స్టెంట్. అన్నిటినీ బయటికి తీసుకొస్తే YA బై ఎల్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ ఇంటూ డిఈ, అంతే కదా. సో ఇంటిగ్రల్ ఆఫ్ ఈడి అంటే ఏంటి? తెలుసు కదా, ఇంటిగ్రల్ ఆఫ్ x dx అంటే x²/2. సో ఇప్పుడు ఇది W ఈజ్ ఈక్వల్స్ టు y ఇంటూ ఏ డివైడ్ బై ఎల్ ఇంటూ E²/2 అనమాట. E²/2 అవుతుంది స్టూడెంట్స్, అంతే కదా. సో ఇప్పుడు చూడండి, W ఈజ్ ఈక్వల్స్ టు 1/2 అలా ఉంచండి. ఇక్కడ YA ఉందా, ఒక ఈని ఇక్కడ ఉంచుకోండి, ఇంటూ
ఎల్ ఉంచండి ఇంటూ ఈ ఉంచండి. సో మనం అంతకుముందు ఒకటి చెప్పుకున్నాం, ఎఫ్ ఈక్వల్ టు వైఏఈ బై ఎల్ఏ కదా, వైఏఈ బై ఎల్ఏ కదా. ఇక్కడ కూడా మనకి వైఏఈ బై ఎల్ ఉంది కదా, అది ఎఫ్ఏ కదా. సో దట్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ ఎఫ్ ఇంటూ ఈ అనమాట. ఓకేనా స్టూడెంట్స్. అండ్ దీన్ని బట్టి మనం అబ్జర్వ్ చేస్తే కనుక 1/2 ఎఫ్ ఇంటూ ఈ వచ్చింది. సో ఇప్పుడు ఇదేంటి, వర్క్ డన్. సో ఇప్పుడు వర్క్ డన్ పర్ యూనిట్ లెంత్ ఫైండ్ అవుట్ చేశాను అనుకోండి. నౌ వర్క్ డన్, ఇది టోటల్ వర్క్ డన్. ఒక యూనిట్ లెంత్కి జరిగిన వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేస్తే వర్క్ డన్ ఫర్ యూనిట్ లెంత్, వర్క్ డన్ ఫర్ యూనిట్ లెంత్ కనుక మనం నౌ వర్క్ డన్ ఫర్ యూనిట్ లెంత్ కనుక మనం ఫైండ్ అవుట్ చేస్తే దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఎఫ్ బై ఎల్ ఇంటూ ఈ అవుతుంది. అంతే కదా. నెక్స్ట్, అవునా కదా. సో ఇప్పుడు మనం చూస్తే కనుక ఎఫ్ 1/2 ఎఫ్ ఇంటూ ఈ బై ఎల్ అవుతుంది స్టూడెంట్స్. ఓకేనా. సో మనకి ఇక్కడ స్ట్రెయిన్ ఎనర్జీ వచ్చేసేమో డబ్ల్యూ ఈక్వల్స్ టు 1/2 ఎఫ్ ఇంటూ ఈ, దేనికి నార్మల్గా స్ట్రెయిన్ ఎనర్జీ. ఇప్పుడు మనం యూనిట్ లెంత్ కనుక్కున్నాం. సో యూనిట్ లెంత్ కాబట్టి ఇది 1/2 ఎఫ్ బై ఎల్ ఇంటూ ఏ ఇంటూ ఈ బై ఏ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం చూస్తే కనుక 1/2 ఇంటూ మనం ఎలా రాయొచ్చు అంటే కనుక ఎఫ్ బై ఎల్ ఏ ఇంటూ ఈ బై ఎల్. ఓకేనా. సో యూనిట్ లెంత్ అన్నాను కాబట్టి ఎల్ ఇంటూ ఏ వేసుకున్నాం అనమాట స్టూడెంట్. ఓకేనా. సో ఇప్పుడు ఇది ఎలా అయిందంటే కనుక 1/2 ఇంటూ ఇది ఒక టర్మ్ ఇది ఒక టర్మ్ అనుకుంటే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు యూనిట్ లెంత్, క్యాపిటల్ ఎల్ కాదు యూనిట్ లెంత్కి, టోటల్ లెంత్ ఏమో క్యాపిటల్ ఎల్, యూనిట్ లెంత్ కాదు కదా. సో 1/2 ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్ అనమాట, స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్. సో వర్క్ డన్ స్ట్రెయిన్ ఎనర్జీ, ఈ వర్క్ డన్ దాంట్లో స్ట్రెయిన్ ఎనర్జీగా స్టోర్ అవుతుంది. స్ట్రెయిన్ ఎనర్జీ ఈజ్ 1/2 ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్ రాయొచ్చు. ఇంకా కూడా ఎలా రాసుకోవచ్చు అంటే స్ట్రెస్ స్ట్రెయిన్ మనం యంగ్స్ మాడ్యులస్లో మార్చుకుని వేరే కూడా మనం 1/W ఈజ్ ఈక్వల్స్ టు మనం 1/2 ఇంటూ స్ట్రెయిన్ స్క్వేర్ ఇంటూ వై అని కూడా రాయొచ్చు, స్ట్రెయిన్ స్క్వేర్ ఇంటూ వై అని కూడా రాయొచ్చు. సో ఇది స్ట్రెయిన్ ఎనర్జీకి ఫార్ములా స్టూడెంట్. సో ఎలా డిరైవ్ చేసాం స్టూడెంట్, చూసాం కదా స్టూడెంట్. ఈ వర్క్ డన్ స్ట్రెయిన్ ఎనర్జీకి దాంట్లో స్టోర్ అవుతుంది అనమాట. దాట్స్ ఇట్. సో నెక్స్ట్ వీడియో కావాలంటే కనుక, ఇంపార్టెంట్ క్వశ్చన్ కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఓకేనా. సో దట్స్ ఇట్ స్టూడెంట్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. ప్లీజ్ లైక్ ద వీడియో, share the video. If you have any doubts, comment below. Have a nice day. Keep smiling. Bye bye students.